అంతగా తన కుమారులు కుమార్తెలు అంటే కూడా దెయ్యాలన్నీ పరిగెడతాయి అన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అవునా కాదా? మనం ఏం చేస్తాం ప్రార్థనలో? అయ్యా నేను పాపినయ్యా, నేను పనికిరానోడినయ్యా. సాతాన్ అంటాడు, నిజంగా నువ్వు పాపివి, నువ్వు పనికిరానోడివే, ఎందుకు వచ్చా ప్రార్థనకి? ఆయన అట్టగే చేస్తాను నిన్నని చెప్తాడండి. నువ్వు అనాలి, ప్రభా నేను నీ బిడ్డని, అయ్యా అబ్బా నేను నీ బిడ్డను, అవమానము నొందను నేను, అయ్యా నేను నీ బిడ్డను. అసలు ఇప్పుడు అలాంటి ప్రార్థన చేయమాక. మన ఆంధ్రలో ఎక్కువ పాప ప్రార్థన ఎక్కువ నేర్పారు అందరూ. బాప్తీసం తీసుకొని ప్రభు రక్తములో కడగబడి చక్కగా ఆత్మీయ ఎదుగుతున్న వాళ్ళు కూడా, అయ్యా నేను ఎందుకు పనికిరాను అయ్యా, అయ్యో ఏసయ్యా. అప్పుడు 2 లెంపకాయలు ఇవ్వాలి. మనం ఎందుకు పనికిరాను